జై శ్రీరామ్. శ్రీనివాస స్తుతి. తపమెరుగ జపమెరుగ ఉపసమంధార నీ పాదసేవ కనుక యత్నమౌ నేను నీ రూపము తలచి తలచి తరించు మార్గము చూపే బుధునా తండ్రి నీ సేవాభాగ్యము నే చేయువేళ లెంచక తెలిపి శ్రీ శ్రీనివాసమూర్తి ఇదే సత్యమని వినుము వినుత గుణకిరణ. ఈ భావం, అయ్యా స్వామి, నాకు తపస్సు అంటే తెలియదు, జపం అంటే అంతకన్నా తెలియదు, నేనే తపస్సు చేయలేను, ఏ జపము చేయలేను తండ్రి, నీ పాదసేవ తప్ప నాకు వేరే ఇతరంబు లేదు. దివ్యమంగళ రూపం చూస్తే చాలా తన్మయత్వంతో ఉంది, భక్తి పెరిగిపోతూ ఉంది, మనసంతా కూడా ఒక నిశ్చలమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంది. నాలో ఉన్న తాపత్రయాలను రూపుమాపేటటువంటి ఓ మందార మహిమగల ఓ స్వామి, నేను తరించు రూపమేదు తెలియగలేవా, తెలుపలేవా? నేను సామాన్యుడను కనుక సామాన్యమైన జీవితం తప్ప నీకెటువంటి నైవేద్యాలు, నీకు అవసరమైన పూజలు సేవలు చేయలేని స్థితిలో ఉన్నాను. నీ పాదసేవ మాత్రమే చేసేటటువంటి నన్ను ఇలాంటి నేను తగిన వాడినా నీ యొక్క ప్రేమ పొందడానికి దయచేసి తిప్పువయ్యా. సేవ చేస్తున్నప్పుడు నన్ను అందులో ఏ లోటు వచ్చిందో చెప్పు, చెప్పలేకపోయినా నేనేం చేయలేను కూడా. కనుక తప్పులన్నీ మన్నించి నీ పాదసేవ భాగ్యం నాకు ప్రసాదించు తండ్రి అని శ్రీనివాసమూర్తి తెలియజేస్తున్నాడు. ఇటువంటి సత్యాన్ని తెలుసుకో ఓ వినుత గుణకిరణ. అంటే వినయము కలిగినటువంటి ప్రకాశవంతమైన కిరణాలు కలిగిన వాడా అని అర్థం. అంటే శ్రీనివాసమూర్తి తెలియజేస్తున్నాడు ఏమని, నీ యొక్క కర్తవ్యం ఏంటో నువ్వు తెలుసుకో, నీవు ఏం చేయాలనో తెలుసుకో, భగవంతుడి పట్ల ఎటువంటి భక్తి ఉండాలో నేర్చుకో, భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఎటువంటి ఇతర అడ్డంకులు ఉండకూడదంటే నీవే స్వయంగా నాతో మాట్లాడు, నేను నీకు ఏం చేయాలో చేస్తాను, నీకు ఏం కావాలా అనేది నాకు అర్థమవుతుంది, నువ్వు చెప్పనక్కర్లేదు, నీలోనే ఉన్న నేను నీకు ఏం కావాలో నాకు తెలియదా? కాబట్టి నీవు ఏమి కావాలని అనుకున్నా నీ కర్మానుసారం లభిస్తుంది. నీ దైవ ధ్యానము, దైవ ఆరాధన ఇవన్నీ కూడా నీలో నేను ప్రవేశపెట్టేటటువంటి సమయం వస్తుంది. ఆ సమయం అంతవరకు నీవు సహనంతో ప్రవర్తించు అని శ్రీనివాసమూర్తి తెలియజేస్తున్నాడు. ఎవరికి అంటే తనకు భక్తుడైనటువంటి వినయ విధేయతలు కలిగిన సూర్యకిరణముల వలె ప్రకాశించు కిరణునికి. ఓం నమో నారాయణాయ నమః.